సంవత్సరం 6 మాసాల క్రితం అంటే 18 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం కూటమికి అధికారం ఇస్తే ఈ 18 మాసాల్లో ఒక్క క్షణం కూడా ప్రజలకు మేలు చేసేటటువంటి రాజకీయం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చల్లేటటువంటి రాజకీయాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా, దేవాలయాల్ని అడ్డం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగానే జాలిక జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం, విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు, తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు, తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు. ఇంత దరిద్రపు పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.